జపాన్‌కు చెందిన పంచ్ అనే చిట్టి కోతి కథ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ఏడిపిస్తుంది. తల్లి దూరం పెడితే ఓ బొమ్మలోనే తన తల్లిని చూసుకుంటుంది. అసలు స్టోరీలోకి వెళ్తే జపాన్‌లోని ఇచికావా సిటీ జూలో 2025 జూలైలో పంచ్ అనే ఒక జపనీస్ మకాక్ కోతి జన్మించింది. పుట్టిన వెంటనే తల్లి దానిని వదిలేయడంతో అనాథగా మారి పంచ్ చావు అంచుల వరకు వెళ్ళింది. అయితే జూ సిబ్బంది వెంటనే స్పందించి దానిని దత్తత తీసుకున్నారు. కంటికి రెప్పలా కాపాడుతూ సొంత బిడ్డలా పాలు పట్టి పెంచి పెద్ద చేశారు. మనుషుల మధ్య పెరగడంతో పంచ్‌కు మనుషులంటేనే ఇష్టం ఏర్పడింది. పంచ్ కొంచెం పెరిగిన తర్వాత దానిని తిరిగి జూలో ఇతర కోతుల వద్దకు పంపాలని జూ సిబ్బంది ప్రయత్నించారు. కానీ అక్కడ పంచ్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఇతర కోతులు దానిని తమ గుంపులోకి రానివ్వకుండా తిరస్కరించాయి. మనుషుల సంరక్షణలో పెరగడం వల్ల కోతుల సామాజిక ప్రవర్తన పంచ్‌కు తెలియకపోవడం వల్ల ఇతర కోతులు దాన్ని వెలివేయడంతో ఆ చిట్టి కోతికి తీవ్రమైన ఒంటరితనానికి, ఆందోళనకు లోనైంది. పంచ్ ఒంటరితనాన్ని గమనించిన జూ సిబ్బంది దానికి భద్రతా భావాన్ని కల్పించేందుకు ఒక పెద్ద ఒరాంగుటాన్ అనే ఒక బొమ్మను అందించారు. ఆ బొమ్మే దానికి అమ్మ అయింది, స్నేహితురాలయ్యింది. పంచ్ ఆ బొమ్మను ఒక్క క్షణం కూడా వదిలిపెట్టడం లేదు. ఎక్కడికి వెళ్ళినా దాన్ని ఎత్తుకొని వెళ్ళడం, నిద్రలో దాన్ని హత్తుకోవడం, భయం వేస్తే దాని వెనక దాక్కోవడం వంటి దృశ్యాలు అందరినీ కన్నీరు పెట్టిస్తున్నాయి. ఇతర కోతుల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆ బొమ్మను రక్షణ కవచంలా తీసుకువెళ్తుంటుంది. ప్రజెంట్ దీనికి సంబంధించిన వీడియోలన్నీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాగే #HoldOnPunch అనే హ్యాష్ట్యాగ్తో ప్రజలు ప్రపంచవ్యాప్తంగా ఈ చిట్టి కోతికి మద్దతు తెలుపుతున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.